హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై గురు. దిస్ ఇస్ సాయి. లాస్ట్ క్లాస్లో నేను ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పాను. ఈ క్లాస్లో వచ్చేసరికి ఏమో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ రో మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఎ రో మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ రో అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్. డెఫినేషన్లో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ రో, ఒకటే రో ఉంటుంది, ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 5 1 7. ఇది చూసుకునేది సింగిల్ రో, సో 1 బై కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఎలా అంటే హారిజాంటల్ ఉండేటన్ని రోస్, వర్టికల్ ఉండేటన్ని కాలమ్స్. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 2 3 4 5. ఇది తీసుకుంటే సింగిల్ రో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 అండ్ కాలమ్ 4, అంటే 1/4. ఇది చూసినట్టయితే మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్. ఇది 1 రో 4 కాలమ్స్, దీన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. కాలమ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఏ కాలమ్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ కాలమ్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ రోస్. దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఎలా అంటే ఒకటే కాలం ఉంటుంది, ఎన్ని రోస్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూసినట్టయితే 2 8 7. రోస్ ఎన్ని, హారిజాంటల్ ఉండేటన్ని రోస్ కాబట్టి 2 అనేది ఒకటి, 8 అనేది ఒక రో, నెక్స్ట్ 7 అనేది ఇంకో రో. సో 1 2 3 రోస్, 3 బై ఓన్లీ సింగిల్ కాలం కాబట్టి 1. సో 3/1 మ్యాట్రిక్స్ ఇది. సో దీని వచ్చేసరికి కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 4 5 6 7 8. ఎన్ని రోస్ ఉన్నాయి, R1 R2 R3 R4 R5. సో 5 బై కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1, 5/1. సో 5 రోస్ అండ్ ఏ సింగిల్ కాలమ్. ఇట్ ఇస్ నోన్ యాజ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. ఎన్ని రోస్ అయినా ఉండొచ్చు కానీ ఒకటే కాలమ్ ఉంటుంది, దాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ మ్యాట్రిక్స్, వెరీ ఇంపార్టెంట్. A matrix is said to be a square matrix if its number of rows is equal to number of columns. అంటే ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండాలి, దాన్నే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 6 2 9 5. సో ఎన్ని రోస్ ఉన్నాయి, ఇది అప్పుడు R1 R2 2 రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2. సో 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దాని స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ లైక్ 1 2 3 4 5 6 7 8 9. ఇది చూస్తే ఎన్ని రోస్ ఉన్నాయి, R1 R2 R3. ఇది వచ్చేసరికి కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3. సో టోటల్ వచ్చేసరికి ఎన్ని రోస్ ఉన్నాయి, 3 బై కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఇది 3/3 మ్యాట్రిక్స్. దీన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం, ఎందుకంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్ని ఉన్నాయి. ఇలా మనం 4/4 అయినా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు యాజ్ యూర్ విష్. నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఏ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్. బట్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూసేసరికి 6 2 9 5 3 0 2 0. ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్. సో 2 బై కాలమ్స్ వచ్చేసరికి 1 2 3 4, 2/4 మ్యాట్రిక్స్. ఇది ఎలా వచ్చిందంటే M/N తెలిసింది మీకు. M అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ N అయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్. హారిజాంటల్ ఉండేటి రోస్, వర్టికల్ ఉండేటి కాలమ్స్. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని రోస్ ఉన్నాయి, R1 R2 కాలమ్ 1 కాలమ్ 2 నెక్స్ట్ కాలమ్ 3. 3 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. సో 2/3 మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ చూసినట్టయితే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ లేవు. సో ఇది వచ్చేసరికి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇలా మనం ఎన్నైనా తీసుకోవచ్చు, దాని ఆర్డర్ మన ఇష్టమే కదా. సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో ఇవి. So let's see next matrix, diagonal matrix. A square matrix where all elements outside the principal diagonal are zeros. ప్రిన్సిపల్ డయాగోనల్ యొక్క ఎలిమెంట్స్ కాకుండా మిగతా జీరోస్ అయితే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. ఒక మ్యాట్రిక్స్ ఏ అనుకుంటే 1 2 3 4 అనేవి ఉన్నాయి. దీంట్లో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే 1 4. జనరల్గా ఒక స్క్వేర్ తీసుకుందాం మనం. స్క్వేర్ డయాగోనల్స్ అంటే ఏంటి, ఈ రెండింటి డయాగోనల్స్ అంటున్నాం. సో మనం ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
లెఫ్ట్ టు రైట్ ఉండే డయాగ్రామ్లే కన్సిడర్ చేస్తాం. రైట్ టు లెఫ్ట్ ఉన్నదాన్ని కన్సిడర్ చేయము. ఇది ఒక బ్లైండ్ గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏముందంటే 1 2 3 4లో 1 4 అనేది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ ఆల్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ జీరోస్. చూసారు, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ, దీనికి అవుట్ సైడ్ ఉన్నాయన్ని జీరోస్ ఉండాలి, అప్పుడు ఏమంటుంది దాని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ హూస్ పీడీని షార్ట్ కట్ రాసాము, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ని షార్ట్ కట్ లో పీడీ అని రాసాము. పీడీ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 1 అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఎగ్జాంపుల్ 1 0 0 1. మీరు చూసినట్టయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 1. వీడి ఒక ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది 1 ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. దాన్ని వచ్చేసరికి యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. ఇది వచ్చేసరికి ఇట్స్ ఏ 3x3 మ్యాట్రిక్స్. ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్ని ఏమున్నాయి, ఓన్లీ 1 ఉన్నాయి. సో దీని వచ్చేసరికి యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటున్నాం. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు జీరోస్. ఎగ్జాంపుల్ 0 0 0 0. ఇట్స్ 2x2 మ్యాట్రిక్స్. ఏం లేదు, ఇక్కడ నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మ్యాట్రిక్స్ లో అన్ని జీరోస్ ఉంటాయి, దాని నల్ మ్యాట్రిక్స్ అంటున్నాం. మన ఎగ్జాంపుల్స్ ఎన్ని తీసుకోవచ్చు, 3x3 4x4 మన ఇష్టం. అది 1 2 3 4 5 6. ఇది వచ్చేసరికి 2x3, ఎందుకంటే 2 రోస్ ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి స్కేలార్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ హూస్ ఆల్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ అండ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది సేమ్ ఉంటాయి, మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ 7 0 0 0 7 0 0 0 7. ఇది చూసినట్టయితే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ అన్ని కూడా 7కి ఈక్వల్ అయినాయి, మిగతా అవన్నీ 0. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోవచ్చు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ సేమ్ ఉంటాయి. అయితే కొంతమంది అందరూ కన్ఫ్యూజ్ అయితే ఎక్కడంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దగ్గర ఉన్న స్కేలార్ మ్యాట్రిక్స్ దగ్గర. ఎందుకంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లలో ఐడెంటిటీ ఏంటంటే మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోవచ్చు, ఐడెంటిటీ అంటే 1, యూనిట్ అంటే కూడా 1. దీని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్కి 1 అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది స్కేలార్ కూడా అవ్వచ్చు, కానీ స్కేలార్ అనేది ఐడెంటిటీ కాదు. ఎందుకంటే స్కేలార్లో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు 1 1 1 ఇది కూడా ఏమైందంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అయింది, ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది సేమ్ ఉండాలి, మిగతా అవన్నీ జీరోస్ ఉండాలి. ఇక్కడ చూసినట్టే 3 3 3 ఆర్ 7 7 7 6 6 6 10 10 10 అలా మనం తీసుకున్నప్పుడు ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, మిగతా అవన్నీ జీరోస్ ఉంటాయి. కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో ఓన్లీ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 ఖచ్చితంగా ఉండాల్సిందే, మిగతా అవన్నీ జీరోస్ ఉండాలి. సో దాని ఒక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఇది. నోట్ ఆన్ ఇట్. Okay friends, let's see next matrix, triangular matrix. A square matrix Aij is said to be triangular matrix if it is either upper triangular or lower triangular matrix. Triangular matrix అంటే ఏంటంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అది ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్న అయి ఉండాలి, లేదంటే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్న అయి ఉండాలి. ఫస్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చూద్దాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ Aij is said to be upper triangular matrix if Aij equal to 0 for I greater than j. నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ని. ఎగ్జాంపుల్ 1 2 3 0 4 5 0 0 7. ఇది వచ్చేసరికి 3x3 మ్యాట్రిక్స్, ఎందుకంటే 3 రోస్ ఉన్నాయి 3 కాలమ్స్ ఉన్నాయి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ చెప్పాను, ఇదేమో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కింద ఉన్నాయన్నీ జీరోస్ అయితే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. మీరు ఈ షేప్ గమనించినట్టయితే ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కింద ఉన్నాయన్ని జీరోస్ అయితే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. A square matrix Aij is said to be lower triangular matrix if Aij equals 0 for I less than j. Example explain చేస్తున్నాను కూడా నేను. నెక్స్ట్ ఇది కూడా 3x3 మ్యాట్రిక్స్, ఎందుకంటే 3 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇదేమో ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ కి అబోవ్ అన్ని వాల్యూస్ జీరోస్ అయితే దాన్ని లోవర్ డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాము.
నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ పైనది జీరోస్ అయిపోయి ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ కి డిఫరెన్స్ ఏంటంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కింద ఉన్నాయని జీరోస్ అయిపోతాయి. నెక్స్ట్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో ఏంటంటే దాని క్వైట్ ఆపోజిట్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కి పైన ఉన్నవన్నీ జీరోస్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ మ్యాట్రిసెస్. Two matrices are said to be equal if their corresponding elements are equal. ఈక్వల్ మ్యాట్రిసెస్ ఏంటంటే రెండు మ్యాట్రిసెస్ అనేటివి ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 2 3 4 ఈక్వల్ టు 1 2 3 4. ఇది చూసినట్లయితే 1 2 3 4 1 2 3 4. సో ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, రెండు మ్యాట్రిక్స్ సేమ్ ఉంటే దాన్ని ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాము. సో ఇది ఒక చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మీకు 2 మార్క్స్ లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మీరు దీన్ని బట్టి మీకు ఏమవుతుంది అంటే 1 = 1 అవుతుంది, 2 = 2, 3 = 3 and 4 = 4. అకార్డింగ్ టు దిస్ ఇక్కడ వచ్చేసరికి a = -1, b = 2, c = 3 and last d = 4. d = 4. ఇది ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి. ఓకే, నోట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నేనైతే టీచింగ్ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ నోట్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చరికి రిమెంబరింగ్ ట్రిక్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పాను కదా, వాటన్నిటి కలిపి ఒక సింగిల్ ట్రిక్. సిఎస్ ఐటీ రెండు అంటే సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ రెండు 2 బ్రాంచెస్ కాబట్టి సిఎస్ ఐటీ రెండు అనేది ఒక ట్రిక్ పెట్టుకున్నాం. దీంట్లో వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇది గుర్తొస్తే మనం ఇవన్నీ రాసేయచ్చు. మేబీ ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సి అంటే కాలమ్ మ్యాట్రిక్స్, ఎస్ అంటే స్క్వేర్ అంటే స్కేలర్ మ్యాట్రిక్స్, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, టీ అంటే ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఆర్ అంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, ఈ అంటే ఈక్వల్ మ్యాట్రిసెస్, ఎన్ అంటే నల్ మ్యాట్రిక్స్, డి అంటే డయాగోనల్ మ్యాట్రిక్స్, యు అంటే యూనిటీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఈ ట్రిక్ అయితే ఉందో మీరు రాసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది రిమెంబరింగ్ లో. ఇప్పుడు నేనైతే రిమెంబరింగ్ ట్రిక్ చెప్పాను. సో రిమెంబరింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and be a part of us. Thank you.